జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. సో అసలు ప్రజల నాడి ఎటువైపు ఉంది, ఎవరిని సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, అసలు ఏ పార్టీకి మొగ్గు చూపుతున్నారు అనేది తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు కృష్ణప్రసాద్. ఓకే, ఎక్కడుంటారు? కూకట్పల్లి. అసలు ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదండి, ఉప ఎన్నికలు. సో ఏ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నారు? ఏ పార్టీ గెలుస్తుంది అనేది ఎవరు చెప్పలేరండి. ట్రాన్స్పరెంట్లీ స్పీకింగ్ ఒక పార్టీ గెలుస్తుందని చెప్పలేం. కాకపోతే అవకాశాల గురించి అయితే మనం చర్చించవచ్చు. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి మన మాగంటి గోపీనాథ్ గారు మిస్సెస్ పోటీ చేస్తున్నారు. సో అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. సో నాకు తెలిసినంత వరకు మాగంటి గోపీనాథ్ గారు కూడా బాగా తెలుసు కాబట్టి సింపతి వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ నుంచి చూసేటట్లయితే గత 2 సంవత్సరాలుగా నవీన్ యాదవ్ గారు పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. సో ఆల్రెడీ మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ మనకి కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి పర్సన్ గెలిస్తే మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో నవీన్ యాదవ్ గారు ఈ పాయింట్స్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మోటివేట్ చేసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. మొన్న ఎంఐఎం కూడా నాతోనే ఉందని చెప్పేసి నవీన్ యాదవ్ గారు అనడం జరిగింది. సో ఎంఐఎం పార్టీ గురించి మనకు తెలియదు ఏం కాదు, లాస్ట్ టైం కూడా బీఆర్ఎస్కి సపోర్ట్ చేసింది. వాళ్ళు న్యూట్రల్గా ఉండి వాళ్ళకి నచ్చిన పర్సన్కి సపోర్ట్ చేసే అవకాశం ఉందేమో అనుకుంటున్నాను. సో ఈ రెండిట్లో కూడా ఆడే గేమ్ అంతా కూడా సింపతి గేమే వర్కౌట్ అవుతుందేమో అనుకుంటున్నాను, ఎవరికి వర్కౌట్ అయినా. అయితే పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా నవీన్ యాదవ్ గారిని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా అధిష్టానం, మా ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు నవీన్ అన్నకు టికెట్ ఇవ్వడం జరిగింది. దాని సందర్భంగా హోల్ యూత్ కాంగ్రెస్ స్టేట్ కమిటీ మొత్తం ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకొని రేపు పొద్దున్న నుంచి డే టు డే ప్రచారాలు ఎట్లా వేయాలి, డోర్ టు డోర్ ఎలా వెళ్ళాలనిపైన మేము బేసికల్లీ మాట్లాడుకున్నాం. ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలని చెప్పి జనాలు కోరుకున్నారో అక్కడక్కడ కొన్ని నియోజకవర్గాలు మిస్ అయింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ కూడా మార్పు వస్తుంది, కాంగ్రెస్ కూడా వస్తుంది, మార్పు వస్తుంది. సో మా లోకల్ అభ్యర్థి అయినటువంటి నవీన్ అన్న గారు ఖచ్చితంగా 50,000 పై మేరతో గెలుస్తారు. ఏదైతే వీళ్ళు సోషల్ మీడియాలో చేసిన ప్రచారాలు ఉన్నాయో వాళ్ళకి ఏం దొరకక, ప్రచారం చేసుకోనిక వాళ్ళకి ఏమంటారు స్ట్రాటజీ లేక, ఎటువంటి ఇది లేకుండా వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి కాబట్టి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు అడ్డగోలి రాతలు రాస్తూ వీడియోలు తయారు చేస్తూ వాళ్ళకి వచ్చింది అది. కేటీఆర్కి వాళ్ళ ఐటీ వింగ్కి మొత్తం ఈ పనులు తప్ప ఇంకేం రావు. సో అట్లయినా బట్టగాల్చి మీదేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్క అయిపోయిందని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ మరియు ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. నవీన్ ఖచ్చితంగా 50,000 పై మెజార్టీతోనే గెలుస్తాడు. యువజన కాంగ్రెస్ తెలంగాణ మొత్తం యువజన కాంగ్రెస్ కమిటీలన్నీ ఇక్కడ పనిచేసి అన్నని గెలిపించుకుంటాం. థ్యాంక్ యూ. నవీన్ యాదవ్కి మనకైతే టికెట్ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఇక్కడ ఎలా ఉంది ఏంటనేది ఇక్కడైతే తెలుసుకుందాం. అసలు పబ్లిక్ ఎటువైపు ఉన్నారు, కాంగ్రెస్ వైపు ఉన్నారా, బీఆర్ఎస్ వైపు ఉన్నారా అనేది తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే, నా పేరు రఫీక్ ఖాన్ మేడం. రఫీక్ ఖాన్. ఇప్పుడు మీరు చూస్తున్నారు జనాలంతా, ఇది మనకి జూబ్లీహిల్స్కి కావాల్సింది ఇది వర్కర్ ప్రెసిడెంట్ మనకి నవీన్ యాదవ్ గారు. ఏమంటే పబ్లిక్కి సపోర్ట్ ఎంత మంచి చేస్తారో దానికి. तो अभी क्या है, इतना फैंस है इनका जुबली हिल्स में कि इनको ही टिकट देना बोल के पब्लिक का पूरों का ये कॉट था. और सब लोग इतना खुशी से, इनको बहुत खुशी है जुबली हिल्स को, हम लोग को, कि नवीन अन्ना को टिकट दिए एमएलए से. और ये पब्लिक के इतने सपोर्ट है, पब्लिक की जो सेवा करते हैं वो देख के ही पब्लिक सब लोग इनका आके मिल रहे हैं कि दूसरी पार्टी से भी वापस इनके पास आके मिल जा रहे हैं. और पब्लिक में गरीब लोगों को अब जैसे कि राशन कार्ड जो आया है, अन्ना के पास के ऑफिस में आके अन्ना के पास सारी पब्लिक आके वो लेती है, करती है. जो भी सपोर्ट अन्ना की तरफ से होता है उन्हें पूरा करते हैं, चाहे वो गवर्नमेंट की तरफ से हो या ना हो. पब्लिक को ये मालूम है कि अगर कांग्रेस से उन्हें अगर एमएलए भी नहीं रहे तो उनके पहले से उनका ट्रस्ट से उनको पहले से पब्लिक को सपोर्ट है. और हर किसी को जुबली हिल्स में सिर्फ नवीन अन्ना नवीन अन्ना नवीन अन्ना, इतना जोश है जुबली हिल्स के अवाम में कि नवीन अन्ना को ही जिताएंगे. तो हम सबका यही है कि नवीन अन्ना ही जीतेंगे और नवीन अन्ना को ही पब्लिक जिताएंगे एमएलए से. అంటే ఎంత మెజారిటీతో గెలుస్తారని మీరు అనుకుంటున్నారు నవీన్ యాదవ్ గారు? నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి 50,000 అబవ్ మెజారిటీతో గెలవబోతున్నామండి. 100% అది. కొన్ని సింపతి ఓట్లు అటు పడే ఛాన్స్ ఉందంటారు కదా. ఇక్కడ సింపతి అనేది ఏం లేదండి. ఇక్కడ వీ వాంట్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ లైక్ నవీన్ యాదవ్. అండ్ జూబ్లీహిల్స్ కౌన్సిల్ అందరూ కాంగ్రెస్ తరపునే ఉన్నారు. అందరూ ప్రజల్లో కూడా ఆయన 15-20 ఇయర్స్ నుంచి నవీన్ యాదవ్ గారు ఫీల్డ్లో ఉన్నారు, సోషల్ సర్వీస్ ఫీల్డ్లో ఉన్నారు. ఆయనకు మంచి నాలెడ్జ్ ఉంది, పొలిటికల్ నాలెడ్జ్ ఉంది. సో అందరు జనాలందరూ కూడా ఈసారి నవీన్ యాదవ్ గారికి గెలిపిద్దామని చెప్పి కోరుతున్నారు. ప్రచారంలో ఎవరెవరు వచ్చే ఛాన్స్ ఉంటుంది? మా ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి గారు, ఏఐసిసి నుంచి పెద్దలు చాలామంది వచ్చే అవకాశం ఉన్నాయి. సో ఆల్రెడీ ప్రచారం అయితే నడుస్తున్నాయి. ప్రభాకర్ గారు, పొన్నం ప్రభాకర్ గారు,
గడ్డం వివేక్ గారు, మినిస్టర్లు, ఏఐసిసి చైర్మన్స్ అందరూ చాలామంది ఇక్కడ వచ్చి ప్రచారం అయితే నడుస్తుంది. సెలబ్రిటీలు ఏమైనా వచ్చే అవకాశం ఉంది? ఇక వాళ్ళు మనం పిలవకుండా వాళ్ళే వచ్చి మనకు సపోర్ట్ చేస్తున్న సెలబ్రిటీస్ అందరూ. నా పేరు దయానంద్ గౌడ్ మేడం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ, షాద్నగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ మేము. ఓకే. ఇక్కడ నవీన్ అన్నకు టికెట్ రావడం చాలా సంతోషకరమైన విషయం. నవీన్ అన్న ఖచ్చితంగా ఇక్కడ దాదాపు 50,000 ఓట్ల మెజారిటీ తోటి ఖచ్చితంగా గెలుస్తున్నారు. అన్నను గెలిపించుకోవడానికి మేము యూత్ ఆర్గనైజేషన్, ఎన్ఎస్యుఐ, మా పీసీసీ అధ్యక్షులు అని అందరు ఇన్ఛార్జీలు వేయడం జరిగింది. ఇక్కడ ఖచ్చితంగా 50,000 మెజారిటీ తోటి ఖచ్చితంగా గెలుస్తున్నాం మేము. అంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ డోర్ టు డోర్ అనేది స్టార్ట్ చేసేసారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎందుకు లేట్ అయింది? మాకు లేట్ అవ్వడానికి కారణాలు ఏం లేవు. వాళ్ళు ప్రచారం స్టార్ట్ చేసుకున్నా మేమైతే ఏవైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలతోటి ఖచ్చితంగా మేము గెలుస్తున్నాము. వాళ్ళు అయితే ఇంకా ఏదో బాకీ కార్డులు పట్టుకొని ఏదైతే తిరుగుతున్నారో అవి మాకు ప్రచారకంగా మారిపోతాయి. మాకు లేట్ కావడానికి కారణాలు ఏం లేవు. కాబట్టి గెలుపు కోసం ప్రయత్నం చేయాలి కాబట్టి ఖచ్చితమైన నాయకత్వం ఉన్న నాయకుడు కావాలి. సో అందుకు కొంచెం డిలే అయిందంతే.